అన్నమయ్య జిల్లా మదనాపల్లిలో నకిలీ బంగారం చూపించి ప్రజలను మోసం చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. పుంగునూరు మండలం బీరబలికి చెందిన 7 అదుపులోకి తీసుకున్నారు. జేసీపీ పనులు చేస్తూ ఉండగా మట్టిలో బంగారు పూసల దండలు దొరుకుతాయని, తక్కువ ధరకే బంగారం అమ్ముతామని నమ్మించి బోల్తా కొట్టించారని వారు అంటున్నారు. హైదరాబాద్కు చెందిన వ్యక్తిని నమ్మించి తట్టివారిపల్లె హైవే వద్దకు తీసుకొచ్చి డబ్బులు గుంజుకొని కత్తులతో బెదిరించారన్నారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 7గురిని అరెస్టు చేసి వారి వద్ద నుండి 2 కిలోల నకిలీ బంగారు పూసల దండలు, ఒక ఇన్నోవా కారు, 3 కత్తులు స్వాధీనం చేసుకున్నారు. మిత్రులందరికీ నా నమస్కారములు. ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, రీసెంట్గా మనకి మదనపల్లి 2 టౌన్ లిమిట్స్లో ఒక కేసు నమోదైంది. అది క్రైమ్ నెంబర్ 131/26. ఇందులో మొత్తం మీద 7 ముద్దాయిలు ఉన్నారు. దీంట్లో అసలు కేసు వివరాల్లోకి వెళ్తే, వీళ్ళది ఎంఓ ఏంటంటే, వీళ్ళు మేము నేల తవ్వుతూ ఉంటే మాకు బంగారం దొరికింది. అది ఎప్పుడో పురాతన బంగారము, మేము చాలా తక్కువ ధరకే ఇస్తాము అని చెప్పి ఫోన్ చేస్తారు. ఎవరొకరు బాధితులకి ఎవరొకరికి ఫోన్ చేస్తే, వాళ్ళకి ఫోన్ చేసి మీరు వచ్చి చూసుకోండి, మాకు డబ్బులు ఇవ్వండి, మేము చాలా తక్కువ ధరకే ఇస్తాం అంటే, వీళ్ళు దాదాపు 3 కిలోల బంగారము, కిలో బంగారము 6 లక్షలకే ఇస్తామని చెప్పి నమ్మిస్తారు. వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళకి ఏదో ఒక మాయమాటలు చెప్పి అమ్మేయడం వీళ్ళ ఏమో. అట్లానే రీసెంట్గా జూన్ 10వ తారీఖున ఇట్లానే ఒకరికి ఫోన్ చేశారు వీళ్ళు అక్యూజ్డ్. వాళ్ళు ఫోన్ చేసి మేము జేసీబీతో తవ్వుతూ ఉంటే మాకు 3 కిలోల బంగారం దొరికింది అని చెప్తారు.